వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. ఇప్పుడు చాలా మంది పిల్లలు 10th క్లాస్ అయిపోయింది కాబట్టి ఈ జేఈ కోచింగ్లో ఎక్కడ జాయిన్ అయితే మంచిది, లేకపోతే ఎలా జాయిన్ అవ్వాలి, లేకపోతే పలానా కాలేజీలో మాకు సీట్ వచ్చింది 11th 12th పాటు జేఈ కోచింగ్ చెప్తానని చెప్పి ఇవి మాకు అర్థం కావట్లేదు అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ మా దగ్గరికి వస్తున్నారు, మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ ఇది స్టూడెంట్ టు స్టూడెంట్ మారుతుంది కాబట్టి జనరల్గా ఒకే ఇన్స్టిట్యూట్ బాగుంటుంది అని ఎక్కడ కూడా చెప్పడానికి కుదరదంటే దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే స్టూడెంట్ యొక్క బ్యాక్ 9th 10th ఎలా చదివాడు, 8th ఎక్కడ చదివాడు, అక్కడ అతను ఫౌండేషన్లో ఉన్నాడా లేడా, అకాడమిక్లో ఎలాంటి మార్కులు వచ్చినాయి, అతను ఎంత సీరియస్గా ఉన్నాడు, అతనికి ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాడు, ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నాడు, అతనికి ఉన్న రిజర్వేషన్ ఏంటి, ఇలాంటి చాలా పారామీటర్స్ దృష్టిలో పెట్టుకుని మాత్రమే పలానా చోటుకి వెళ్తే బాగుంటుందని చెప్పగలం తప్ప ఇన్ జనరల్గా పలానా కోచింగ్ సెంటర్ బాగుంటుందా బాగోదా అని చాలామంది తెలియక అడుగుతారండి. క్వశ్చన్స్ కామెంట్స్లో కూడా అలా దానికి స్టాండర్డ్ ఆన్సర్ ఉంటుందండి. దయచేసి అది అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. బట్ ఇన్ జనరల్గా ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో రీసెంట్గా నా దృష్టిలోకి వచ్చినవి, నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినవి, ఇన్స్టిట్యూట్ వాళ్ళతో డీల్తో వాళ్ళతో నేను మాట్లాడితే నాకు అర్థమైనటువంటిది చాలా ఎక్కువ మంది ఇబ్బంది పడ్డటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఈ 2024-25 సంవత్సరంలో ఎవరైతే 11th జాయిన్ అయ్యారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు 11th 12th వచ్చారు, కొంతమంది 11th జాయిన్ అవుతారు. ఎక్కువగా జరుగుతున్నటువంటి మోసం ఎక్కడంటే రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసింది నారాయణ ఐఐటి కోచింగ్లో చాలా విపరీతమైనటువంటి మోసం అని నేను అన్నాండి. మీరు ఇది కరెక్ట్ పదం కాదేమో, బట్ పిల్లలకు తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవం కింద మనం దీన్ని అలాగే ఇంటర్ప్రిట్ చేద్దాం, ఆలోచిద్దాం. చూడండి ఏం చేస్తారంటే నారాయణ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీరు విజయవాడ కానూరు వెళ్ళండి, లేకపోతే విశాఖపట్నం వెళ్ళండి, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళండి, ఇంకో చోటుకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, హైదరాబాద్ అంటే నారాయణ యొక్క స్టైల్ ఆఫ్ టీచింగ్ని కంప్లీట్గా 2023 కాకుండా 2024లో మార్చేశారు. ఇది చాలామంది అబ్జర్వ్ చేయట్లేదు. యాక్చువల్గా వాళ్ళు చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే అది చిన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పు. వాళ్ళకి తెలియదండి, వాళ్ళు మంచి ఉద్దేశంతో పెట్టారు. యాక్చువల్గా వాళ్ళు ఏం చేశారంటే స్టూడెంట్ తీసుకుని ఓన్లీ అడ్వాన్స్డ్ మాత్రమే మేము చెప్తాము, అడ్వాన్స్డ్ ప్రిపేర్ అయితే మెయిన్స్ ఆటోమేటిక్గా మీకు వస్తుంది, ఎవ్రీ వీక్ కూడా అడ్వాన్స్డ్ ఎగ్జామ్ మాత్రమే పెడతాము, అప్పుడప్పుడు మెయిన్స్ పెడతామని చెప్పి అడ్వాన్స్డ్ ర్యాంక్స్ మీద ఫోకస్ పెట్టి అడ్వాన్స్డ్లో ర్యాంక్సే కదా కోచింగ్ సెంటర్ నిలబడితే కమర్షియల్గా వైబిలిటీ అవుతుంది, లేకపోతే ర్యాంకులు ఎప్పుడు కూడా అడ్వాన్స్డ్ ర్యాంక్స్ గురించి జనాలు మాట్లాడతారు, మెయిన్స్ ఎవరు పట్టించుకోడు. కాబట్టి అడ్వాన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడదాం, ఎక్కువ టీచింగ్ పెడదాం, ఎక్కువ ఎగ్జామ్స్ పెడదాం, ఎక్కువ డెప్త్ ఉన్నటువంటి ప్రాబ్లమ్ చెప్దాం అన్న ఉద్దేశంతో ఒక రకమైనటువంటి యాంగిల్లో ఆలోచించి ఈ ప్రోగ్రామ్ని 2 రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మేబీ కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి విద్యార్థులు ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతుంది, తెలియని వాళ్ళు తెలుసుకోండి. దీనివల్ల ఏం చేశారంటే పేరెంట్స్ యొక్క అత్యాశతో వాళ్ళు ఇమాజినరీగా ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా రియలిస్టిక్ ఎక్కువగా ఉండరు కాబట్టి ఓన్లీ అడ్వాన్స్డ్ చెప్తున్నారు. మా అబ్బాయి ఐఐటికి వెళ్ళాలనుకుంటాడు తప్ప ఏ తండ్రి ఎన్ఐటికి వెళ్ళాలని అనుకునే ఒక శాతం తక్కువ ఉంటుంది. ఇదే ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళకి వీక్నెస్ అవడం వల్ల నేను ఎన్ఐటికి ఎందుకు వెళ్తాను చీపు, మా అబ్బాయి ఐఐటికి వెళ్తాడు, మా అబ్బాయి తెలివైనడు, ఇది తెలివైనడు అంటంతోనే మొత్తం జీవితంతో నాశనం చేస్తున్నాను పిల్లడిది. సరే అది పక్కన పెట్టండి, వేరే వీడియోలో వేరే సందర్భాల్లో మనం చెప్పాం. ఇది ఏం చేశారంటే నారాయణ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూట్స్లో చాలా క్యాంపస్లో వీళ్ళేసిన అడ్వాన్స్డ్ మాత్రమే చెప్తామని చెప్పి పిల్లల్ని అడ్మిషన్ తీసుకుని అడ్వాన్స్ చెప్పారంటే చెప్పడం వరకు వాళ్ళకి మనం తప్పు పట్టడానికి లేదని చెప్పారు. ఈ స్టూడెంట్స్ ఎవ్వరూ కూడా more than 90% ఆఫ్ స్టూడెంట్స్ అడ్వాన్స్డ్ పనికిరాని బ్యాచ్ అంతా మొత్తం స్క్రాప్. ఇది వీళ్ళు వెళ్ళి అడ్వాన్స్డ్లో కూర్చుంటే ఈ అడ్వాన్స్ క్లాస్ అర్థం కాక మార్కుల్లో 180కి 40 30 మార్కులు వచ్చి చదివింది అర్థం కాదు, వాళ్ళు ప్రాక్టీస్ చేసేది అడ్వాన్స్డ్, ఎగ్జామ్స్ అడ్వాన్స్డ్, చెప్పే టీచర్ అడ్వాన్స్డ్, సిలబస్ మరి జూన్ జూలైలో కొట్టేస్తారు. పన్నీరు నరకం అనిపిస్తున్నారు స్టూడెంట్స్ ఇన్స్టిట్యూట్స్లో. అట్లా నారాయణ ఇదే స్టూడెంట్కి మెయిన్స్ కానీ కోచింగ్ ఇచ్చుంటే ఇలా యావరేజ్ బిలో యావరేజ్ పెద్దగా అంత ఐక్యూ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎక్స్క్లూసివ్గా మెయిన్స్ ఇస్తే పక్కాగా మెయిన్స్ కొట్టేస్తారు కదా. మెయిన్స్ పెద్దగా ఐక్యూ అక్కర్లా, దానికి ఏం పెద్ద అంత స్టాండర్డ్ ఏముంటుంది, సీరియస్ సరిపోతుంది. యావరేజ్ ఉండి బిలో యావరేజ్ ఉండి పట్టుకుని పేరెంట్స్ ఆశపడి ఏమీ లేని స్టూడెంట్ని పట్టుకెళ్ళి అడ్వాన్స్డ్ కోచింగ్ ఇస్తాం, మీ అబ్బాయికి అలా మెయిన్స్తో పని ఏంటి, అడ్వాన్స్డ్ కదా ఐఐటికి వెళ్ళాలని కోరిక పెట్టుకోవాలి తప్ప మరి చిన్న కోరికలు పెట్టుకుంటారంటే, మీరు చిన్న అంబిషన్స్ పెట్టుకుంటారేంటి అని చెప్పని కోచింగ్ సెంటర్ వాళ్ళు చెప్తే కనీస అవగాహన లేకుండా
పేరెంట్స్ పిల్లలు కూడా గొర్రెలాకపోయి జాయిన్ అయిపోతున్నారు. ఇక్కడ జాయిన్ అయిపోయి నరకం చూస్తున్నారు. ఇప్పుడు 12th వచ్చిన వాళ్ళు, ఇప్పుడు 11th 12th వస్తున్నారు చూసారా, వీళ్ళ కరెక్ట్ విక్టిమ్స్. మొన్న కూడా కొంతమంది 2023లో పెట్టారు, 24 పీక్ వచ్చేసింది, 25లో తీసేయండి ఈ ప్రోగ్రామ్ అని చెప్పి నేను పర్సనల్గా చాలా మంది రిక్వెస్ట్ చేశాను. బట్ తెలియదు మరి, ఎందుకంటే నేను చెప్పక కొంతకాలం సీరియస్గా తీసుకుంటారని అనుకుంటాను నేను. బట్ చైతన్యం కూడా అలా పెట్టలేదండి. అంటే ఇప్పుడు మెయిన్స్ ప్లస్ అడ్వాన్స్డ్ ఇవ్వడం తప్పలేదండి. ప్రతి వారం సాటర్డే మెయిన్స్ పెట్టి ప్రతి సండే కూడా అడ్వాన్స్డ్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పెడితే ఇబ్బంది లేదు. సరే ఏది రాసుకోగలిగినది రాసుకుంటే వేరే విషయం. ఓన్లీ అడ్వాన్స్డ్ అని ఇప్పుడైతే చెప్పాడో, మా పిల్లడికి అడ్వాన్స్డ్ ప్రిపేర్ అవుతుంది కదా, మెయిన్స్తో పని ఏంటి, మాకు ఎన్ఐటీలు ఎందుకు, అసలు మాకు ట్రిపుల్ ఎందుకు, మా చిన్న కాలేజీతో మాకు పని ఏంటి, అడ్వాన్స్డ్కి వెళ్తారు కదా, తెలివైనడు కదా, టఫ్గా ఉన్న ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే ఈజీగా ఉన్న ప్రాబ్లమ్స్ ఈజీగా చేస్తారు కదా, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయితే గ్రూప్ 1 వస్తుంది కదా, లేదా గ్రూప్ 2 వస్తుంది కదా అని ఏదైతే విజయవాడలో పనికిమాల కోచింగ్ సెంటర్ ఏదైతే బంద సర్కిల్లో ఉన్న అబద్ధాలు చెప్పి వేల మందికి అడ్మిషన్ ఇచ్చి నాశనం చేశారో, అది సరిపోకపోతే మళ్ళీ జేఈలో మొదలెట్టారు కదా. జేఈలు వీళ్ళు సరిపోయినట్టుగా మళ్ళీ జేఈలో ఉన్నాడు, మళ్ళీ సివిల్ సర్వీస్లోకి వెళ్తారు, సివిల్ సర్వీస్ జేఈలోకి వస్తారు, ఈ 2 ఉన్నాడు మళ్ళీ బ్యాంకింగ్లోకి వెళ్తారు, ఒక దాంట్లోకి వెళ్ళిపోయి ఒక కోచింగ్ సెంటర్లోకి వెళ్ళిపోయి మోసం చేసి వేల మందిని మోసం చేసి ఈ యొక్క విధానం ఏదైతే ఉందో ఇది కూడా ఒక స్కామ్ కింద దీన్ని పరిగణించాలి మీరు. ఇది మహాపాపం. ఇది వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్ని ఎవరిని కూర్చోబెట్టరు, మిమ్మల్ని నాశనం చేసేస్తారు. ఇది మీరు అర్థం చేసుకోండి దయచేసి. ఓన్లీ అడ్వాన్స్డ్ దాంట్లోకి దయచేసి మీరు వెళ్ళకూడదు. ఎక్స్ట్రీమ్లీ టాప్ స్టూడెంట్, అలాంటి ఇప్పుడు నేను టాప్ స్టూడెంట్ అంటారు మీరు కర్మ. అసలు ఏదైనా పదాలు వాడదామంటే భయం వేస్తుంది బాబు నాకు. బాగా టాప్ స్టూడెంట్స్కి వెళ్ళాలంటే నేను మా అబ్బాయి టాప్ స్టూడెంటే కదా అని ఎవరు ఎత్తారు. అలా దయచేసి అలా ఆలోచన, మీ టాప్ స్టూడెంట్ కాదు, అవునా కాదా అనేది చెక్ చేయడానికి ఒక మెథడ్స్ ఉంటాయి. అది మీకు అర్థమయ్యే సావదు మీకు చెప్పిన. అది 9th నుంచి 10th నుంచి అర్థం అవుతుంది. అది ఒలింపియాడ్ రాసి NSCGSలో IOQM రాసి అది వేరే డిఫరెంట్ పాత్ అండి. అది 100 ఒకటే మీకు కనపడ్డాయి కాబట్టి మీరు అందరూ తెలియని అనుకుంటారు. అలా అనుకుని నా దగ్గర కౌన్సిలింగ్ వస్తున్నారంటే పాపం వాడు అడుగుతూ జాలేస్తుంది నాకు. మెయిన్స్ పనికి వచ్చేవాడిని పట్టుకుని యావరేజ్ కూడా ప్రతి ఒక్కరు మెయిన్స్ పనికి వస్తారు, పెద్ద ఇష్యూ కాదు మెయిన్స్ వరకు జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్లయితే. మరీ బిలో యావరేజ్ అయితే పనికిరాడు అనుకోండి, బట్ యావరేజ్ వరకు వాడిని బట్టికి మొత్తం అన్ని ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్ విజయవాడలో అడ్వాన్స్ ఇచ్చేసారు నారాయణ వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం. ఇంకా కొన్ని కోచింగ్ సెంటర్ వాళ్ళు అయితే మెయిన్స్ పనికి వచ్చి బ్యాచ్లు వేసుకుంటారండి. ఎక్సలెన్షియనో మాడ్యులస్ వాటెవర్ ఇట్ ఇస్ అంటే పేర్లు నోట్కి వచ్చినప్పుడు చెప్తున్నాను, 9 అనో అలా రకరకాల ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి. వీళ్ళు ఏం చేస్తున్నారు, మెయిన్స్ చెప్తున్నారు తప్పులేదు, వాడికి మధ్యలో అడ్వాన్స్డ్ పేపర్లు ఎక్కువ ఇచ్చేసి డిమోటివేట్ చేసేసి నువ్వు పనికిరావు డిమోటివేట్ చేసేసి అటు మెయిన్స్ కూడా లేకుండా ఇటు అడ్వాన్స్ లేకుండా ఆర్డర్ చేసేస్తున్నారు. ఓన్లీనే కదా ఓన్లీ మెయిన్స్ లో వెళ్తాం బాబు అంటే ఓన్లీ మెయిన్స్ ఎవడని చెప్తున్నాడు అంటే చెప్పి ఉంటారండి. ఏ కెరియర్ పాయింట్ లేకపోతేనేమో అకాడమీ కూడా ఏళ్ళ ఉంటారండి. కొంతమంది చిన్న ఇన్స్టిట్యూట్లు ఉంటారు మామూలుగా. ఇప్పుడు ఈ మాడ్యులస్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళకు మెయిన్స్ ప్రత్యేకంగా బ్యాచ్లు పెడతారు. వీళ్ళ పెడితే మీరు ఆ మెయిన్స్ లోకి వెళ్ళారనుకోండి, ఒకవేళ మరీ 50 స్టూడెంట్స్ ఎంసెట్ వాళ్ళతో కలిపేస్తున్నారు వాటికి. అంతేనేమో ఇంటర్ కూడా మార్కులు 95% రానుండేమో ఎంసెట్ లో పెట్టి ఆండాసనం చేసేస్తున్నారు. జేఈ మెయిన్స్ వచ్చినుండేమో జేఈ మెయిన్స్ ప్లస్ అడ్వాన్స్ అడ్వాన్స్ అని చెప్పి ఆడికి ర్యాంక్ లేకుండా చేసేస్తున్నారు. బాగా ఎక్స్ట్రీమ్లీ టాప్ స్టూడెంట్ ఎవరైతే అడ్వాన్స్ వచ్చే అవకాశం ఉందో వాడిని ఆడికి పట్టుకెళ్ళి ఒక అపార్ట్మెంట్ లో పెట్టి ఆడికి ట్రైనింగ్ ఇస్తున్నారు, ర్యాంక్ వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఇంటర్ మార్కులు కూడా రాని పాస్ అవ్వని స్టూడెంట్లకి ఏమో ఏదో కోచింగ్ అని చెప్పి మొత్తం జీవితం నాశనం చేసి ఇంట్లో కూర్చోబెడుతున్నారు. 2 రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ మా అబ్బాయి 22 లేదా ర్యాంక్ వచ్చేస్తుంది, లేదా తీరు స్టూడెంట్ చెప్పాడు, లేకపోతే ఆడు ఐసోర్నర్ కూడా చెప్పాడు, లేకపోతే వైజాగ్లో అక్కడ జగదాంబ సెంటర్లో చెప్పాడు, లేకపోతే ఇక్కడ ఏదో బెంచ్ సర్కిల్లో చెప్పాడు, ఆడ చెప్పారు ఏడు చెప్పారు అని ఎవరైతే మీకు చెప్తున్నారో మన ర్యాంకులు అనేది లోన్ కూర్చుని కూర్చొని ఏడుస్తున్నారు. అందరూ ఇంటర్ మార్కులు వచ్చినాయంటే ఎంత వచ్చినాయంటే 70 వచ్చేసరి 80 వచ్చినా 90 కూడా రాదని చెప్తున్నారు. అంటే మీరు ఇంటర్ స్టూడెంటా, జేఈ మెయిన్స్ సంబంధించిన స్టూడెంటా, అడ్వాన్స్ సంబంధించిన స్టూడెంటా, ఒలింపియాడ్కి సంబంధించిన స్టూడెంటా అన్నది క్లారిటీ మీకు తెచ్చుకోలేకపోతే, ఎవరు కూడా క్లారిటీ ఉన్న దగ్గరికి వెళ్ళి తెచ్చుకోకపోతే గ్యారంటీగా మీరు రాంగ్ ప్లేస్లో పడతారు. మొత్తం మీ ఎనర్జీ అనేది పొద్దున్న 6-8 నుంచి కానీ రాత్రి 10 దాకా చదవడం తప్పదు. ఇదే నారాయణలో, ఇదే హైదరాబాద్లో చాలా మంది అండి, పేర్లు చెప్తే బాగుంది కాబట్టి చెప్పట్లేదు, పద్ధతి కాదు కాబట్టి 50 పేరు దగ్గర వచ్చి లెటర్లు ఏడుస్తున్నారండి. 180కి 80, 50, 60 మార్కులు కూడా రావట్లేదండి. ఇందులో 30 మార్కులు 40 మార్కులు కూడా రావట్లేదు. అయినా కూడా అందులో నువ్వు చదివిస్తున్నారండి. వీళ్ళకి వేరే దారి లేదు ఇంకా. ఎందుకని ఇరుక్కున్నారు, డబ్బులు కట్టేసి జాయిన్ అయిపోయారు కదా. వాడి దగ్గరికి వెళ్ళి మెయిన్స్ చెప్పండి అంటే మీరు అడ్వాన్స్ జాయిన్ అయ్యారని దెబ్బలాడుతున్నాడు. మరి అడ్వాన్స్ జాయిన్ అవ్వడం మోటివేట్ చేసినాడు నువ్వే కదా ఎప్పించి ఇచ్చినప్పుడు. మీ పిల్లలు మెయిన్స్ ఏంటంటే అడ్వాన్స్ ప్రిపేర్ అయితే మెయిన్స్ వస్తుంది కదా, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయితే గ్రూప్ 1 వస్తుంది కదా అని చెప్పినట్టు వాళ్ళు ఏంటిది.
మొత్తం డిజాస్టర్ అయిపోయిందండి నారాయణలో. కానీ మేబీ వాళ్ళు పెట్టడంలో తప్పు లేదండి. నేను బిజినెస్ యాంగిల్లో పర్స్పెక్టివ్లో తప్ప నేను అనట్లేదు. కానీ అడ్వాన్స్ ఇస్తే మంచి ఎగ్జామ్, ఐఐటీకి వెళ్తే బాగుంటుంది పిల్లలు, ఎన్ఐటీకి వెళ్ళకూడదు. అడ్వాన్స్ ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చినట్లయితే డెఫినెట్గా అడ్వాన్స్కి ఎక్కువ టైం ఇస్తాం కదా, మళ్ళీ మెయిన్స్ టైం వేస్ట్ కదా. ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్లు లేదా ఎన్సీఆర్టీ డైరెక్ట్ పెద్ద పెద్ద ప్రాబ్లం ఇడవగలదు, పాత్ ఫైండర్ కూడా ఎస్పీరియల్కి వెళ్ళిపోదాం మనం అని చెప్పేసి రకరకాల మంచి ఉద్దేశంతో మేబీ వాళ్ళు డెప్త్ ఉన్న టీచర్స్ని పెట్టి చెప్పిస్తున్నారేమో. ఆ యాంగిల్లో కరెక్టే. కానీ మీ తిని ఓపిక మీకు ఎక్కడ ఉంది? పెట్టి ఓపు కాకుండా ఈ తిని ఓపిక లేని వాళ్ళందరూ వెళ్ళి నాశనం అవుతున్నారు. అలా అంటే మమ్మల్ని తక్కువ చేస్తారు అంటారు. అలా అనుకున్న ప్రతి ఒక్కరు నారాయణ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి. ఈ అడ్వాన్స్ చెప్పారు, ప్రతి వారం అడ్వాన్స్ ఎగ్జామ్ పెట్టారా, ప్రతి వారం మెయిన్స్ ఎగ్జామ్ పెట్టారా, ప్రతి వారం అడ్వాన్స్ పెట్టారు, మెయిన్స్ అప్పుడప్పుడు పెట్టారు అన్నారు అనుకోండి అని అడగండి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు. ఒకరు కూడా సెలెక్ట్ అవ్వాలి. చాలా క్యాంపస్లో కరెక్ట్గా విన్నారు, ఒకరు కూడా సెలెక్ట్ అవ్వాలి. మరి ఎవడో అయ్యాడు సార్, కానూరులో అయ్యాడు, బెంచ్ సర్కిల్ అయ్యాడు ఒకటని చెప్పి దెబ్బలాడేయద్దు. ఏదైనా ఉంటే 1000 మందిలోనో 500లోనో ఒకటైతే అయ్యి ఉండొచ్చు. అలా అంటే మరి అలా దెబ్బలాడేయద్దు. అలా దెబ్బలాడేస్తాడు నాతో, అదొద్దు. అసలు అవ్వలేదు. డిజాస్టర్ అండి. నా దగ్గర పర్సనల్గా ఒక 50 మంది వచ్చి ఉంటారండి, మ్యాక్సిమం విక్టిమ్స్ అండి. నేను దండం పెట్టి చెప్పాను చైతన్యంలో ఉన్న డీనికి కూడా, బాబు అది చూసి మీరు మారిపోకుండా బాబు, మీరు మెయిన్స్ ప్లస్ అడ్వాన్స్ ఏదో ఇస్తున్నారు కదా, మీరు దాని ప్రకారం మీరు వెళ్ళండి. సరే అందులో ఎంతమందికి వస్తాయి రావడం విషయం పక్కన పెట్టండి చెప్పాను. ఓన్లీ మెయిన్స్ పెట్టమని కొంతమందికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ పెడుతుంటే ఏమవుతుందంటే స్టూడెంట్స్ వెళ్ళట్లా, మెయిన్స్ వచ్చి కూడా వెళ్ళట్లేదు దాంట్లోకి. నేను ఒక్కడే మెయిన్స్కి ఎందుకు వెళ్తాను? నేను ఏమైనా వీకా? నేను ఏమైనా ఎంసెట్ రేంజ్ ఉన్నా, చిన్న ఉన్నా, నేను పెద్దవాడు కదా, నేను ఎందుకు వెళ్తాను? ఎన్ఐటీకి వెళ్తాను, ఎవరైనా వెళ్తాను ఆడతాను. ఓన్లీ మెయిన్స్కి యావరేజ్ అయిపోయిన వాడు వెళ్తే కొట్టేస్తాడు. కానీ మీరు వెళ్ళరు. మీరు వెళ్ళిన చుట్టుపక్కల స్టూడెంట్స్ అందరూ ఎంసెట్ వాళ్ళు ఇంటర్ ఫెయిల్ అయిపోవడానికి రెడీగా ఉన్నవారు, ఇంటర్ ఫెయిల్ అయిపోతాడు అని డౌట్ వచ్చి ఉండేమో మెయిన్లో వేస్తున్నారు. ఇంటర్ పాస్ అయ్యే మంచి మార్కులు వచ్చి కొంచెం మెయిన్స్ పనికి వస్తాను అంటే అడ్వాన్స్ వాళ్ళు వేస్తున్నారు. అడ్వాన్స్కి ఏదైనా కొంచెం గట్టిగా ట్రై చేస్తే పనికి వస్తారు కాబట్టి ఆయన కూర్చోండి ఒలింపియాడ్ ప్రిపేర్ చేస్తున్నారు. అన్నింటికంటే ఒలింపియాడ్ టఫర్ అండి. ఈ సిస్టమ్ని మీరు కొంచెం కరెక్షన్ చేసుకుంటే కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి చెప్పిన పాయింట్లు నెగిటివ్ పాయింట్లు ఏకల తోకలు పేయకుండా ఇందులో ఉన్న మీనింగ్ అర్థం చేసుకుని మీరు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్, కార్పొరేట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు చేయండి. అలాగే కొత్తగా వచ్చినటువంటి ఇన్స్టిట్యూట్ చేసి మోసాలు ఏంటంటే బ్రిడ్జ్ కోర్స్ పెడతాం, 9th 10th మీరు ఏం చదవలేదు, యావరేజ్ స్టూడెంట్స్కి ఐఐటీ ర్యాంకులు రప్పిస్తాం, బ్రిడ్జ్ కోర్స్ పెట్టి మీకు రప్పిస్తామని చెప్తారు. పక్కాగా పచ్చి మోసం, ఇది పచ్చి మోసం. అలా అన్నం తింటలేదు, అసిద్ధం తింటున్నారు. ఎవరు అందరూ చెప్తారు ఈ మాటలని, ఈ క్వశ్చన్స్ అంటున్నాడు పరమ నీచులేడు అందరూ. ఎవరికి ఇది అబద్ధాలు, ఈ చూసి మోసపోకండి. మీరు నేర్చుకోవడం తప్పలేదు, ర్యాంక్ వచ్చేస్తాను మోసం చేసి ఆ మాటలు విని అడ్మిషన్ తీసుకోవద్దు. మీరు వెళ్ళండి, వెళ్ళండి, చదవండి, ర్యాంక్ తెచ్చుకోకండి. ఈ అబద్ధాలు అది నేను చెప్పింది. 3 నెలల బ్రిడ్జ్ కోర్స్ చేసేస్తే మీకు 9th 10th ఉన్న నాలెడ్జ్ వచ్చేస్తుంది, యావరేజ్ స్టూడెంట్ ర్యాంక్ రప్పించేస్తాను, ఇలాంటివి ఉండవు. యావరేజ్ స్టూడెంట్ ర్యాంక్ రావాలంటే స్టూడెంట్లో సీరియస్నెస్ వస్తే ర్యాంక్ వస్తుంది తప్ప కోచింగ్ సెంటర్ రప్పించడానికి ఏముండదు ఇక్కడ. ఆ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోండి. కొంతమంది ఏం చెప్తున్నారు, ఇంటర్ మేము చెప్తాము, ఇంటర్ కావాలన్నారు కాబట్టి జేఈ కూడా చెప్తామని చెప్తున్నారు, తప్పులేదు. కానీ ఇంటర్ డైలీ చెప్పి జేఈ డైలీ చెప్పి కోచింగ్ సెంటర్స్ కొన్ని ఉంటే హాఫ్ డే కాన్సెప్ట్లో అందులో జరుగుతున్న మోసం ఏంటి? ఇది హాఫ్ డే మెయిన్స్ చెప్పడం వల్ల మెయిన్ సిలబస్ అవ్వదు కదా, మెయిన్స్ రావట్లేదు. దానికి కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది, అది ఉపయోగం. మెయిన్స్ క్లాస్ వింటాడు కాబట్టి డెఫినెట్గా కొంచెం మ్యాథ్స్ వరకు నేర్చుకోండి, కొంచెం నాలెడ్జ్ వస్తుంది. మ్యాథ్స్ తరం నేర్చుకోండి, అట్లీస్ట్ కంప్యూటర్ సైన్స్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడతారు, ఇంజనీరింగ్ వెళ్ళినప్పుడు వస్తుంది, అది కొంత ఉపయోగమే. బట్ ర్యాంక్ వరకు తీసుకెళ్తారు మిమ్మల్ని. బట్ ర్యాంక్ వస్తుంది, పక్కాగా నాకు మెయిన్స్ వస్తుంది అని వెళ్తున్నటువంటి విద్యార్థులు మరి నిరాశ ఎదురుతుంది. అదొక డిఫరెంట్ స్కామ్. లేకపోతే మేము అసలు ఇంతకంటే పెద్ద స్కామ్ ఇంకొకటి ఉంది. అసలు ఈ ఎక్సలెన్స్ చేయవాడు, లేకపోతే వీళ్ళందరూ ఈ రెసిడెన్స్ వాళ్ళు వీళ్ళందరూ ఒకటి కాదు. అసలు మీకు ఇంటర్తో పాటు శాట్ కోచింగ్ ఇచ్చి టాప్ కాలేజీకి పంపేస్తాం. ఈ టెక్సాస్ ఇంటర్నేషనల్ లాగా స్కూల్ పెట్టాక ఆన్ ది స్క్రీన్ చెప్తున్నా, ఆన్ ది స్క్రీన్ ఓపెన్ ఛాలెంజ్. ఒక్క స్టూడెంట్ ఐవీ లీగ్ పంపించాడు, ఆక్స్ఫర్డ్ పంపించాడు, క్యాంబ్రిడ్జ్ పంపించాడా, ఇంపీరియల్ పంపించాడా, యూసీఎల్కి పంపించాడా, దీని బయటికి ఎన్యూఎస్కి పంపించాడా? ఒక్కడు ఇదే టెక్సాస్ ఇంటర్నేషనల్ అన్నాడు. బయట మాట్లాడచ్చు. కొలంబియా వచ్చిందా, కాంటాక్ వచ్చిందా, సిఎంయూ వచ్చిందా, ఇప్పుడు డ్యూక్ యూనివర్సిటీ వచ్చిందా, కార్నెల్ వచ్చిందా, డార్ట్మౌత్ వచ్చిందా, బ్రౌన్ వచ్చిందా చెప్పు, చికాగో వచ్చిందా? పోనీ ఒక్కడు కూడా. ఏంటి పెట్టిన ఇన్స్టిట్యూట్ నుంచి ఇన్ని వేల మందికి ఇన్ని లక్షల ఇన్ని కోట్లు సంపాదించిన ఇన్స్టిట్యూట్స్కి అడుగుతున్న క్వశ్చన్ ఇది. ఇదే రెజనెన్స్ లేకపోతే ఇంకొక ఇన్స్టిట్యూట్లు ఏవైతే ఉన్నారో శాట్తో పాటు ఇస్తారని ఉన్నారు కదా, లిస్ట్ తీయమని బయట తీయమనండి.
ఇదే కాలేజీ పేర్లు అడగండి వెళ్ళి, పేర్లు చెప్తున్నాను కదా నేను వీడియోలో, ఆ పేర్లు అడగండి వెళ్ళి. ఇది ఒక మోసం. మీకు పనికిరాదు కదా శాట్ ఇచ్చి పంపించేస్తాం. ఈ టైఅప్లు పెట్టుకోవడం యూఎస్ కాలేజీలతో, బోగస్ కాలేజీలతో, టైర్ 6కి టెక్సాస్ స్టేట్ యూనివర్సిటీ, లేకపోతే పేర్లు కూడా నాకు చెప్పడానికి నోట్ కూడా రావట్లేదు, నాకు అంత సైన్గా ఉంటాయి పేర్లు అనేది. మిసిసిపి స్టేటు, రకరకాల కాలేజీ పేర్లు లేదు. న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీస్, కాలిఫోర్నియాలో ఉన్న చిన్న చిన్న కాలేజీలు చాలా వందల వేలలో ఉంటాయి. టైఅప్ పెట్టుకుని ఒక్కొక్క అడ్మిషన్కి 4 లక్షల చొప్పున కమిషన్ తీసుకుని శాట్ అని చెప్పి శాట్ కోచింగ్ ఇస్తాను 1 ఇయర్ అని చెప్పేసి శాట్ 1600 చూపించండి. 2 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు కదా, మరి 1600 కూడా 1550 వచ్చిన ఒకటి చూపించండి. మరి ఇవన్నీ ఏంటంటే అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు మాట్లాడి మాటలు ఇవన్నీ. దయచేసి ఎక్కడైనా ఒకసారి జాయిన్ అయినప్పుడు వాళ్ళు అది చెప్పారు, ఇది చెప్పారు, ఇది చెప్పారు, అది చెప్పారు కాదండి. ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు ఇప్పుడు దాకా ఎంతమంది చేసామని అడగాలి మీరు. ఇప్పుడు చెప్తుంది కదా, అప్పుడు ఒకటి అంటారు కదా, సార్ విజయనగరం విజ్ఞాన జాతికి నేను ఎంఎస్కి వెళ్తాను అంటాడు కదా, ఎంఎస్కి ఎక్కడికి వెళ్ళాలని నీ కోరిక అన్నాను అనుకో, ఈ టాప్ 20 కాలేజీలో వెళ్తాను సార్ అంటాడు కదా, కాలేజీకి పోవాలా, విజయనగరం విజ్ఞాన జ్యోతికి వెళ్ళిపోవాలా, వెళ్ళిపోయి ప్రిన్సిపాల్ సీనియర్ హెచ్ఓడి అడగాలి. లాస్ట్ 10 years లో ఎంతమంది ఈ 20 కాలేజీలు వెళ్ళారని అడగండి, అయిపోయింది. నా దగ్గర ఎందుకు రావడం దానికి, నా దగ్గర అక్కర్లా, పోవాల్సింది అక్కడికి మీరు. ఇవి కూడా అంతే. దయచేసి జేఈ కోచింగ్లో జాయిన్ అయినప్పుడు మెయిన్ చెప్తున్నాడా, మెయిన్ ప్లస్ అడ్వాన్స్ చెప్తున్నాడా, ఎలాంటి స్టూడెంట్స్ తీసుకుంటున్నాడా, సిలబస్ ఎప్పటికి అవుతుంది, ఓన్లీ ఇంటర్ చెప్తున్నాడా, లేదా ఇంటర్తో పాటు మెయిన్ చెప్తాడా, లేదా ఇంటర్తో పాటు ఎంసెట్ అని చెప్పి ఏదో సంథింగ్ ఇది క్లారిటీ తెచ్చుకుని మీ ఎబిలిటీని కూడా టెస్ట్ చేసుకుని మీరు దేనికి సూట్ అవుతారో చూసుకుని దాంట్లో తగలితే మీకు ఇబ్బంది ఉండదు. మీరు ఒక స్టెప్ డిఫరెంట్గా ఆలోచించి మీరు డిఫరెంట్ క్లాసుల్లో కూర్చోవడం వల్ల చాలా మంది పిల్లల యొక్క జీవితాలు నాశనం అయిపోయి బాధతో చెప్తున్న మాట. అదేంటి సార్ మీరు ఇలా తిడతారని చెప్పేసి అనకండి. ఎందుకని నొప్పులు మీకు లేదు కదా, నొప్పి వచ్చిన పేరెంట్ అంటారు ఆ మాట. నాకు నొప్పి లేకుండా ఉన్నవాడు మాట్లాడుతాను. నన్ను మీ ఇంట్లో పిల్లలు ఉండి ఎవరన్నా నేను చెప్పిన కేసు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఎక్సలెన్స్ చేయడో, లేదా అదో, లేకపోతే ఇంకొకటి టెక్సాసో, లేకపోతే ఇంకొక ఇన్స్టిట్యూటో, లేకపోతే ఇలాంటి చెప్పిన నారాయణలో ఇలాంటి చోట ఎక్కడన్నా ఉన్నాడు అనుకుందాం. నొప్పి తగిలినోడికి అర్థమవుతుంది, సార్ మీరు చెప్పారు సార్ మాకు అర్థం కాలేదు. నొప్పి లేనివాడు కామెంట్ చేస్తాడు, అదేంటి సార్ మమ్మల్ని ఎలా అంటారు మీరు, ఎందుకంటే తెలియదు కదా, నువ్వు కూడా దూకేస్తే తెలిసిపోతుంది. ఇగో వెళ్ళిపోయి కొంతమంది అలా చేస్తున్నారు. అలా చేయొద్దండి దయచేసి. నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, నారాయణ ఇన్స్టిట్యూట్స్ 2000 నేను ఎప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ గురించి ఎప్పుడు మరీ అంత బ్యాడ్గా గుడ్డుగా ఎప్పుడు చెప్పను అనుకుంటే, చాలా ఇన్స్టిట్యూట్ గురించి ఓన్లీ బాగా ప్రెస్టేజ్ కాలేజ్ గుడ్డుగానే చెప్తాను. మిగతా గురించి స్పెసిఫిక్గా పేరు చెప్పి ఇబ్బంది ఉందని చెప్పానంటే దీనికి ఇబ్బంది ఉంది అంటే వాళ్ళని కూడా నేను తిట్టట్లేదండి. వాళ్ళ ఇంటెన్షన్ వేరు, జాయిన్ అయ్యే స్టూడెంట్ యొక్క ఇంటెన్షన్ వేరు. ఈ రెండు మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి డిజాస్టర్ జరిగింది నారాయణ ఇన్స్టిట్యూట్స్కి. ఐ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ నారాయణ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ, నారాయణ డీన్స్ కానీ ఎవరైతే వీడియో పెడతారో మేబీ మీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే 2 రాష్ట్రాల్లో ఉన్న చాలా నారాయణ కాలేజీలో చదివే విద్యార్థులు నా దగ్గర కౌన్సిలింగ్ వస్తారు కాబట్టి నేను అథారిటీతో కాన్ఫిడెన్స్ తో చెప్తున్నమాట. దయచేసి ఆ ప్రోగ్రామ్ మీరు తీసేయండి. ఒకవేళ నిజంగా ఆ ప్రోగ్రామ్ కానీ మీరు సక్సెస్ఫుల్ గా రన్ చేయాలని డిసైడ్ అయితే అడ్వాన్స్ 100% ఫిట్ అవుతాడు అని కాన్ఫిడెన్స్ ఉంటే మీరు తీసుకోవడం తప్ప, చిన్న పాప యావరేజ్ గా ఉన్నవాళ్ళు, బిలో యావరేజ్ గా ఉన్నవాళ్ళు, సరైన ఫౌండేషన్ లేని వాళ్ళని, మెయిన్స్ కూడా పనికొచ్చే స్టూడెంట్ కూడా పట్టుకొచ్చి అడ్వాన్స్ కూడా వేసి మేము మీకు ఇప్పిస్తాం ర్యాంక్ అని చెప్పి వేయడం వల్ల పాపం అటు మెయిన్స్ రాకుండా అయిపోతున్నాడు. మెయిన్స్ ఎగ్జామ్ రాయలేవు, వీకెండ్ ఎవరి వీక్ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టరు, మెయిన్స్ పాఠాలు చెప్పరు, మెయిన్స్ ప్రాక్టీస్ చేయరు. అడ్వాన్స్ ఎగ్జామ్ పెడతారు, అడ్వాన్స్ క్వశ్చన్ చెప్తారు, అడ్వాన్స్ టీచింగ్ చేస్తారు. అయ్యే మీకు అర్థం కావట్లేదు. మీరు అనొచ్చు సార్ అడ్వాన్స్ చదివితే మెయిన్స్ అర్థమవుతుంది, మెయిన్స్ వస్తుంది కదా. ఎప్పుడు అడ్వాన్స్ అర్థమైతే అనగానే అండర్లైన్ చేయండి అసలు ఫస్ట్. అది అర్థం కాదు, అర్థం కాకపోవడం వల్ల మెయిన్స్ కూడా చేయలేకపోతే, అదే మెయిన్స్ కూడా చెప్తే అర్థం అవుతాడు. మీరు అనుకున్నట్టు అర్థం కాదండి. పెద్ద అడ్వాన్స్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. టీచర్స్ మంచివాళ్ళే, ఇన్స్టిట్యూట్ మంచిదే, సిలబస్ మంచిదే, మెటీరియల్ మంచిదే, ఏ ఉపయోగం? పొట్ల మంచిదే, కుక్ మంచివాడే, డబ్బులు ఉన్నాయి, తినడానికి డైజెషన్ అవుతుంది, అంతే, ఏ ఉపయోగం? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని స్పెసిఫిక్ గా జాయిన్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ అడిగి ఆలోచన చేసుకుని దయచేసి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.